ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనకు సెంట్రల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చినుండే కదా, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించి నేను చాలా రోజుల కిందటే వీడియో అయితే చేశాను. అయితే మనకు అప్లికేషన్స్ అనేవి ఈ మధ్యన స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట. సో ప్రజెంట్ నేను మీకు ఈ వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి. ఎందుకోసం అంటే మన ఏపీకి తెలంగాణకి సపరేట్ వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఏపీకి వచ్చేసి 35 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణకి చూసుకున్నట్టయితే మొత్తంగా 72 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. సో మనకు సపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు మొత్తంగా యూడీసీ అని చెప్పేసి, స్టెనో అని చెప్పేసి, ఎంటీఎస్ అని చెప్పేసి మనకి 3 రకాల ఉద్యోగాలు ఉండడం అయితే జరిగిందనమాట. సో 10వ తరగతి అర్హత ఉన్న, ఇంటర్ అర్హత ఉన్న, డిగ్రీ అర్హత ఉన్నా కూడా మనం ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఒకసారి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వీడియో చూసిన తర్వాతనే ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి ఈ వీడియోతో చూడండి. సో దీనికి సంబంధించి నేను కేవలం మొబైల్లోనే అప్లై చేస్తున్నాను. మీరు కూడా సింపుల్గా మొబైల్లోనే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇస్తానండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా అయితే వస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే మనకు 3847 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు నేను ఇక్కడ అప్డేట్ అయితే చేస్తానండి. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ అయితే చేయండి. మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. మీరు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ కొట్టేసి మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు లాగిన్ అవ్వాలంటే మీకు అకౌంట్ ఉండాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఇక్కడ పైన క్లిక్ హేర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ అయితే చేయండి. సో అక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఫస్ట్ మీకు ఇక్కడ ఫస్ట్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే, మీ యొక్క 10th క్లాస్ మెమోలో మీ యొక్క ఇనిషియల్ ఫస్ట్ ఉందా లేకపోతే మీ పేరు ఫస్ట్ ఉందా చూసుకోండి. ఒకవేళ మీ ఇనిషియల్ ఫస్ట్ ఉందనుకోండి, ఇక్కడ మీ ఇనిషియల్ని రాయాలి. ఓకేనా? ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఇనిషియల్ని, అదేవిధంగా కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ దగ్గర కూడా మీ యొక్క ఇనిషియల్నే రాయాలి. అదేవిధంగా మిడిల్ నేమ్ అని చెప్పేసి ఉంది. ఈ మిడిల్ నేమ్ ఏంటి అంటే, మీకు ఒకవేళ మిడిల్ నేమ్ ఉంటే దాన్ని ఫిల్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. అదేవిధంగా కింద లాస్ట్ నేమ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ రాయాలి. పైన మీ ఇనిషియల్, కింద మీ యొక్క నేము. అదేవిధంగా కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ అయితే రాసేయండి. సో కొంతమందికి ఎట్లా ఉంటా అంటే, ఫస్ట్ పేరు ఉంటుంది, తర్వాత ఇనిషియల్ ఉంటుంది. కొంతమందికి ఎట్లా ఉందంటే, ఫస్ట్ ఇనిషియల్ ఉంటుంది, తర్వాత పేరు ఉంటుంది. సో ఎట్లన్నా కానివ్వండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది కదా. సో అదైతే రాసేయండి. అక్కడ రాసిన తర్వాత కొంచెం కిందకి చూసుకున్నట్టయితే మీకు మొబైల్ నెంబరు, అదేవిధంగా కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, దాంతోపాటు ఇంకేదైనా ఎక్స్ట్రా మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఈమెయిల్ ఐడి, అదేవిధంగా కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఎలా ఇవ్వాలి అంటే, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని టైప్ చేసేసిన తర్వాత ఇక్కడ డొమైన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. @gmail.com అని చెప్పేసి రాయాలి. ఓకేనా? డైరెక్ట్గా @ ఉంటుంది, జీమెయిల్ అని చెప్పేసి రాసేస్తే సరిపోతుంది. ఇక్కడ కన్ఫర్మ్ దగ్గర ఏం చేస్తారంటే కంప్లీట్గా రాసేయాలి. కంప్లీట్గా రాసేస్తే సరిపోతుంది. ఈ విధంగా కంప్లీట్గా అయితే రాసేయాలి. కంప్లీట్గా రాసేసిన తర్వాత కింద సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, సెక్యూరిటీ కోడ్ దగ్గర బాక్స్లో ఉన్నటువంటిది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయాలి. సో ఇవన్నీ నేను ఎంటర్ చేసేసి ఇక్కడ మీకు క్లిక్ అయితే చేస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే రాయాలి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసిన తర్వాత ఆర్ యూ షూర్ అని చెప్పేసి ఒకటి వస్తుందండి. అప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓకే మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి. అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీ యొక్క మొబైల్ నెంబర్కి అక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అని చెప్పేసి మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో మీరు అక్కడ లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు పక్షంలో మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే మీ యొక్క అప్లికేషన్ని కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మీ యొక్క ఫోటోని అదేవిధంగా సంతకాన్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒక్కసారి ఇక్కడ ఫోటో గైడ్లైన్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారండి. మనకు ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చేసి 20 నుంచి 50 కేబీల లోపు అయితే ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ యొక్క సైజ్ వచ్చేసి 10 నుంచి 20 కేబీల లోపు అయితే మనకు దీని సైజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క ఫోటోని, సంతకాన్ని మీరు ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కానీ నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఒక్కటి కూడా మిస్టేక్ అయితే చేయకూడదు. జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా అయితే చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మీకు పోస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి, అప్పర్ డివిజనల్ క్లర్క్, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రీజన్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ రీజన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సో మనకు సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీ యొక్క స్టేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ అండి. మీది ఏ కేటగిరీ అయితే దాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. కేటగిరీని మాత్రము మిస్టేక్ అయితే చేయకండి. ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే మాత్రం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. మీ యొక్క కేటగిరీని ఎటువంటి మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేయండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు వికలాంగులు అయితే కనుక
అదేవిధంగా 40% కంటే ఎక్కువ ఉంటే కనుక మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిసబిలిటీ టైప్ అని చెప్పేసి ఉంటుంది. సో అది ఎవరైతే డిసబిలిటీ ఉంటుందో వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. మీకు ఇక్కడ డిసబిలిటీ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి క్లిక్ అయితే చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో మీరు ఇవన్నీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు నో మీద క్లిక్ చేశారంటే ఇవన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క రిలీజియన్ అడుగుతున్నారండి. ఇక్కడ రిలీజియన్ వచ్చేసి మీ యొక్క రిలీజియన్ ఏంటో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు మైనారిటీకి చెందిన వారని అడుగుతున్నారు. కానీ మీరు మైనారిటీ అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి కూడా అడుగుతున్నారండి. ఇక్కడ మీరు ఎంప్లాయీ అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతున్నారు. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు ఎక్స్ట్రా 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా. ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం ద్వారానే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అయితే కనుక అప్పుడు మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా అని చెప్పేసి అయితే రాసండి. లేదు మాకు ఏజ్ రిలాక్సేషన్ తోటి అవసరం లేదు, మాకు వీళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ కంటే మాకు తక్కువ ఏజే ఉంది అని అనుకున్నట్లయితే అప్పుడు మీరు దీన్ని నో మీద క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క నేషనాలిటీ అని అడుగుతుందండి. ఇక్కడ నేషనాలిటీని సెలెక్ట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మీరు ఎక్కడ రాస్తారు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఏపీ వాళ్ళైతే ఏపీ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని చెప్పేసి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సెంట్రీ ప్రిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఎక్కడ సెంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ తెలంగాణ వారికి అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అని చెప్పేసి మనకు 3 సెంటర్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఏపీ వాళ్ళైతే మనకు అమలాపురం, అనంతపూర్, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట్, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా విజయనగరం అని చెప్పేసి మనకి ఇన్ని సిటీస్లో ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు మెయిన్స్ ఎగ్జామ్ని ఎక్కడ పెట్టుకుంటారు అని చెప్పేసి కూడా క్వశ్చన్. ఒకవేళ ఏపీ వాళ్ళైతే ఇక్కడ ఏపీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అడుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కేవలం ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి మీకు విశాఖపట్నంలోనే ఉంటుంది. ఇక తెలంగాణ వారికి చూసుకున్నట్లయితే హైదరాబాద్ మాత్రమే ఫైనల్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీకు జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్ అండ్ ట్విన్ సిస్టర్స్ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యారిటల్ స్టేటస్ అన్నమాట. మీకు ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి క్లిక్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఫాదర్ నేము, అదేవిధంగా మీ యొక్క మదర్ నేము, దాంతోపాటు మీ యొక్క అడ్రస్ రాయండి. అడ్రస్ ఎట్లా రాస్తారు అంటే మీ యొక్క హౌస్ నెంబర్, మీ విలేజ్ అన్ని డీటెయిల్గా రాయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ 1 నుంచి అడ్రస్ 3 వరకు మొత్తం డీటెయిల్గా రాసిన తర్వాత ఇక్కడ స్టేట్ ఉంది కదా, స్టేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద పిన్ ఉంటుంది. ఇక్కడ పిన్ని కూడా మీరు ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ పిన్ని కూడా ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద టిక్ చేశారంటే పైన రాసినటువంటి అడ్రస్ మొత్తం మీకు ఇక్కడ కింద ఆటోమేటిక్గా పేస్ట్ అయితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ అన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీని పే చేయాల్సి అయితే ఉంటుందండి. 250 రూపాయల ఫీ పే చేయాలి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపాయల ఫీ అయితే ఉంటుంది, మిగతా వారికి 500 రూపాయలు ఉంటుంది. అయితే ఇక్కడ మీ యొక్క ఫీని మీకు రిఫండ్ కూడా చేస్తారు వీళ్ళు. మీరు ఏం చేస్తారంటే మీ యొక్క అప్లికేషన్ ఫీని రిఫండ్ చేసుకోవాలనుకుంటున్నాను అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు నో మీద క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్ నెంబర్ని, అదేవిధంగా కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు టైప్ అన్నమాట. సేవింగ్ అయితే సేవింగ్, కరెంట్ అయితే కరెంట్ క్లిక్ చేసేసి ఇక్కడ బ్యాంక్ నేము, బ్యాంక్ బ్రాంచ్ నేమ్, అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్, దాంతోపాటు నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ నేమ్. సో ఇవన్నీ ఎంటర్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యాలిడేట్ డీటెయిల్స్ మీద క్లిక్ అయితే చేయండి. వ్యాలిడేట్ మీద ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు వస్తుంది. సో ఇక్కడ ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్, అదేవిధంగా ఇంటర్వ్యూ, గ్రాడ్యుయేషన్ మీరు ఇక్కడ ఎంత వరకైనా మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ బాక్స్లో మీరు ఏం చేస్తారంటే ఆల్ జనరల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటే అవన్నీ అయితే రాసేయండి. నేను ఇక్కడ ఆల్ జనరల్ అని రాస్తున్నా. సో మీరైతే ప్రతి సబ్జెక్ట్ పేరు అయితే రాయండి. అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అదేవిధంగా సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఉంటాయి కదా. సో అన్నైతే రాయండి. అన్నీ రాసేసిన తర్వాత పక్కన మీ యొక్క డేట్ ఉంటుంది, అంటే డేట్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి మీ 10th క్లాస్ మెమో మీద కింద ఆ డేట్ ఉంటుంది. అంటే మీకు సర్టిఫికేట్కి సంబంధించినటువంటి డేట్ ఉంటుంది. ఆ డేట్ అయితే మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. అది రాసిన తర్వాత పక్కనే మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అంటే మీకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వేసినాయో అది రాసేయండి. దాని పక్కన చూసుకున్నట్టయితే అది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మార్క్స్ అని చెప్పేసి రాయాలి. 80% ఎబో అంటే మనకు ఫస్ట్ క్లాసే కాబట్టి నేనైతే అక్కడ ఫస్ట్ క్లాస్ అయితే రాశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ అదర్స్ మీద క్లిక్ చేసేసి ఇంటర్కి సంబంధించిన సబ్జెక్టులు అయితే రాయాలి. రాసేసిన తర్వాత సేమ్ అంత ఇదివరకు చెప్పాను కదా, డేట్ వేసేసి మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత సేమ్ రాసేయండి. డిగ్రీ కూడా సేమ్ అదే విధంగా అయితే రాసేయండి.
అంటే ప్రజెంట్ నేను అప్లై చేసింది కేవలం ఎంటీఎస్ కాబట్టి ఎంటీఎస్కి 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. మీరు ఏమైనా యూడీసీకి కానీ వాటికి అప్లై చేస్తే కనుక డిగ్రీ అర్హత ఉంటుంది యూడీసీకి కాబట్టి. సో మీరు దానికి డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు అప్పటిక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం రాయండి. ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక లేకపోతే నో మీద క్లిక్ అయితే చేసేయండి. ఇక దాని కింద చూసుకున్నట్టయితే లాంగ్వేజెస్ అండి. మీకు ఏ లాంగ్వేజెస్ వస్తున్నాయి? హిందీ వస్తే హిందీ, రీడ్, రైట్, స్పీక్, చదవడం రాయడం వస్తే ఇవి 3 మీద క్లిక్ అయితే చేయండి. తెలుగు వస్తుంది కదా, తెలుగు అంతే సేమ్ అంతే రాసేసి ఇక్కడ వ్యాలిడేట్ డీటెయిల్స్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుందండి. మీ ఫోటో కింద మీకు ఈ విధంగా బాక్స్ ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ అయితే చేసేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత లాస్ట్ సిగ్నేచర్ దగ్గర కూడా టిక్ మార్క్ వేసేసి అగ్రీ మీద టిక్ మార్క్ వేసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడ ఓకే అడుగుతుంది, మరొకసారి దాని మీద క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీకు మరికొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి అడుగుతుందండి. ఇక్కడ మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా హ్యాండ్ రైట్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. డిక్లరేషన్ అంటే ఏమీ లేదండి, మీరేం టెన్షన్ అవ్వకండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా పైన మీ నేమ్ రాయాల్సి అయితే ఉంటుంది. ఐ శరత్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, మీరేం చేస్తారంటే ఐ రాసేసి మీ పేరు అయితే రాసేయండి. మీ పేరు రాసేసిన తర్వాత సేమ్ ఎంత హెయిర్ బై అని చెప్పేసి నేను చెప్పాను కదా, ఈ డీటెయిల్స్ అన్ని మ్యాక్సిమం సేమ్ అదే విధంగా ఒక పేపర్ మీద రాసేయండి. పేపర్ మీద రాసేసి దాన్ని ఫోటో తీసేసి సేమ్ ఇదే విధంగా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో రెండింటిని అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒక నెంబర్ ఉంది కదా, క్యాప్చర్ నెంబర్ని మీరు ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసేయండి. సో ఏది కూడా మిస్టేక్ చేయకండి, జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి. చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుందండి. సో మీ యొక్క అప్లికేషన్ ఫీని అయితే మీరు ఇక్కడ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్యాప్చర్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చర్ని ఇక్కడ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ కాగానే మీ యొక్క అప్లికేషన్ పేమెంట్ అయితే మీరు ఇక్కడ పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ రకరకాలుగా మీ యొక్క పేమెంట్ అయితే పే చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా మీరు పే చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదో ఒక దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ అయితే పే అయితే చేసేయండి. సో అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోండి అని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అప్లై అయితే చేయండి. ఎటువంటి మిస్టేక్ లేకుండా చేసే ప్రయత్నం చేయండి. మిస్టేక్స్ ఉంటే మాత్రం మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అయిపోతుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా అప్లై చేయనట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి. దీన్ని చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 15వ తేదీ లోపల మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను. మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్ వీడియో చూసిన తర్వాత అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.